హాయ్ హలో అందరికీ నమస్తే మీ యాంకర్ సింగర్ మంజుల వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం. పోలుమల్ల మద్దిరాల మండలం సూర్యాపేట జిల్లాలో ఉన్నాము. సో ఇక్కడ చాలా మంది సింగర్స్ ఉన్నారు కదా. సో ఇప్పుడు మన ముందు ఉన్నారు కొండ పద్మ సింగర్. సో తన పల్లె పాటలు అంటే చాలా బాగా పాడతారంట. సో మరి అమ్మతోటి తెలుసుకుందాం ఏమేమి పాటలు పాడతారని. నమస్తే అమ్మ. నమస్తే మేడం. పల్లె పాటలే పాడతారా మీరు? నవ్వు పాటలు ఎక్కువ పాడుతుంది ఏమో అనిపిస్తుంది కదా. పల్లె పాటలు అంటే ఇక నాకు వచ్చినవి పాడతా మేడం. మీకు వచ్చినవి పాడతా. మీకు వచ్చినవి నాకు వచ్చినవి నేను పాడమని చెప్పనుగా. నాకు వచ్చినవి నేను పాడతా. నాకు వచ్చిన వరకు నేను పాడతా. ఎక్కువ ఏం పాడరు. ఇక నాకు ఏదో ఆదికి వస్తే అది పాడుతూనే ఉంటుంది. అంతే. పాట స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఏ పాట మొదలు పెట్టబోతున్నారు? నేను మేడం సమ్మక్క పాట పాడదాం. ఓ సమ్మక్క. సమ్మక్క సారక్క జాతర పోయిరా? పోతా. పోతావా? పోతావా పోయినారా? పోతా. ఏటో పోతానే. ఏటో పోతారే ఉంటారా? ఓకే సరే పాడండి మరి. గల్ల శరణమ్మ వియాలో గద్దె శరణమ్మ వియాల, గల్ల శరణమ్మ వియాలో గద్దె శరణమ్మ వియాల, మేడారంగట్లల్లా వియాలో మేలుగొన్న తల్లి వియాల, మేడారంగట్లల్లా వియాలో మేలుగొన్న తల్లి వియాల, సిలకలాది గట్టు వియాలో సిండి మేడారమ్మ వియాల, సిలకలాది గట్టు వియాలో సిండి మేడారమ్మ వియాల, అవసలని గట్టు వియాలో వంది మేడారమ్మ వియాల, అవసలని గట్టు వియాలో వంది మేడారమ్మ వియాల, మూడేళ్లకోసారి వియాలో ముద్దురాడు అనేది వియాల, మూడేళ్లకోసారి వియాలో ముద్దురాడు అనేది వియాల, లంకల్ల పుట్టిన వియాలో లంక సారమ్మ వియాల, లంకల పుట్టిన వియాలో లంక సారమ్మ వియాల, గల్ల శరణమ్మ వియాలో గద్దె శరణమ్మ వియాల, గల్ల శరణమ్మ వియాలో గద్దె శరణమ్మ వియాల, పసుపుల పుట్టిన వియాలో పసుపు సారమ్మ వియాల, గల్లె శరణమ్మ వియాలో గద్దె శరణమ్మ వియాల, జర్జరు బండల్ల వియాలో జంపన్న గుల్ల వియాల, దయ్యాల మడుగుల్ల వియాలో సంపనియా గుల్ల వియాల, పచ్చర చెట్లల్ల వియాలో తండ్రి పడిద్దే వియాల, పచ్చర చెట్లల్ల వియాలో తండ్రి పడిద్దే వియాల, లంకల పుట్టిన వియాలో లంక సారమ్మ వియాల, లంకల పుట్టిన వియాలో లంక సారమ్మ వియాల, పసుపుల పుట్టిన వియాలో పసుపు సారమ్మ వియాల, పసుపుల పుట్టిన వియాలో పసుపు సారమ్మ వియాల, రక్తల పుట్టిన వియాలో రక్త సారమ్మ వియాల, రక్తల పుట్టిన రక్త సారమ్మ వియాల, 90 ఏళ్ళ వియాలో నువ్వు ఉన్నావు వియాల, 90 ఏళ్ళను వియాలో ఉన్నావు వియాల, 60 ఏళ్ళను వియాలో పిల్ల ఉండేను వియాల, 60 ఏళ్ళను వియాలో పిల్ల ఉండేను వియాల, తమ్ముడ జంపన్న వియాలో ఏకశరణయ్య వియాల, తమ్ముడ జంపన్న వియాలో ఏకశరణయ్య వియాల, గల్ల శరణమ్మ వియాల గద్దె శరణమ్మ వియాల, గల్ల శరణమ్మ వియాల గద్దె శరణమ్మ వియాల, తల్లెత్తు పిల్లెత్తు వియాలో బంగారం ఇచ్చిరి వియాల, మానడు సోలాడు వియాల ఓడి బియ్యము వియాల, మానడు సోలాడు వియాల ఓడి బియ్యము వియాల, శంఖ బాలల్లో వియాలో సంతోషిస్తీవి వియాల, శంఖ బాలల్లో వియాలో సంతోషిస్తీవి వియాల, ఎత్తు బంగారం వియాల ఎల్లకిచ్చిరి లా, ఎత్తు బంగారం వియాల ఎల్లకిచ్చిరి వియాల, లంకల పుట్టిన వియాలో లంక సారమ్మ వియాల, లంకల పుట్టిన వియాలో లంకు సారమ్మ వియాల, సిలకల గట్టుల్లో వియాలో సిండి మేడారం వియాల, అంసల గట్టుల్లో వియాల అంది మేడారం వియాల, అంసల గట్టల్లో వియాల అంది మేడారం వియాల, మానడు సోడాను వియాలో బియ్యం పోసిరి నీకు వియాల, మానడు సోలాడు వియాలో బియ్యం పోసిరి వియాల. మంచిగా బాగా పాడుతున్నావు. ఒక్కదానివైనా ఏకదాటి ఎవరితో సంబంధం లేకుండా పట్ట పట్ట పాట అయిపోతుందా అయిపోవట్లేదా అని పాడుకుంటా పోతున్నావు నవ్వుకుంటా. పోతారా సంవత్సరం అంటే బండి కట్టుకొని పోతారా? సమ్మక్క కాడికి ఎట్లా పోతారు? నేను బియ్యం పోసుకొని పోతా మేడం. బియ్యం పోసుకొని పోతారా? నాకు దేవుడు మీ ఇంట్లో ఉన్నారా? నా కొంటి మీద ఉంది. ఓకే అట్లానా. బియ్యం పోసుకొని వస్తారా? ఓకే. మీరు అంటే ఎట్లా అందరు చుట్టాలు తీసుకొని పోతారా ఒక్కలే పోతారా? ఇక ఇంటికి చుట్టాలు పిలిపించుకుంటాం. ఇక పోయేటప్పుడు ఒక్కలం పోదాం అన్నట్టు. ఇక అక్కడికి చుట్టాలు తీసుకొని డిసిషన్ పెట్టుకుని పోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా మేడం. ఇక్కడనే చేసుకొని అక్కడికి పోతాం. ఓకే. సమ్మక్క సారక్క పండుగకి ఖచ్చితంగా పోయి వస్తారు అన్నట్టు. మొత్తానికి అయితే ఏం చేస్తారమ్మా మీరు? నేను కూలినాలు పనే చేస్తా మేడం. కూలినాలు పని చేస్తా. ఒక పాప చదువుకుంటుంది, డిగ్రీ చేస్తుంది. ఒకటే పాప? ఒకటే పాప. పద్మమ్మ గారు మీ బాధలు చాలా ఉన్నట్టుంది. పైనంగా మాత్రం నవ్వుకుంటా మస్తు కనబడుతున్నారు. అవును మేడం. సో మరి ఇంకేం పాట పట్టుకొచ్చారు? రాయిగోటి మట్టి కలిపి మిద్ద మేడలు గట్టెటోడ, రాయిగోటి మట్టి కలిపి మిద్ద మేడలు గట్టెటోడ,
పూరు గుడిసె మారలేదురా ఓ రైతన్న మిద మేడాలెవరి కోసము ఓ రైతన్న మిద మేడాలెవరి కోసము రెక్కబాక ముద్రక ముందే దొరవారికి జీతం ఉంటే రెక్కబాక ముద్రక ముందే దొరవారికి జీతం ఉంటే నాగలేమ దున్నరాదురా ఓ కులన్న నడవమని దోరోడు కట్టెరా ఓ కులన్న నడవమని దోరోడు కట్టెరా రాతరిది సలికూడు యమ్మ నీకు పెట్టలేదా రాతరిది సలికూడు యమ్మ నీకు పెట్టలేదా నాగలేమ దున్నరాదురా ఓ కులన్న నడవమని దోరోడు కట్టెరా ఓ కులన్న నడవమని దోరోడు కట్టెరా. కూలన్న మీద సూపర్ పాట పాడారు. ఏమన్నా చదువుకోరమ్మా? నాకేం చదువు ఏం చదవలేదు. నా పేరు నాకు ఒకటి వస్తా కావాలి అంతే. నీ పేరు వస్తే ఫోన్ నెంబర్ కూడా గమ్మత్తుగా చెప్తున్నారు. ఎట్లా మరి మీ అమ్మ వాళ్ళు ఉన్నా నీకు అన్న వాళ్ళు ఇట్లా ఉన్నారా? చూసుకుంటారా? చూసుకుంటారు. 4 మొగోళ్ళు నేను ఒక్కదాన్నే. ఇంకోటి వాడన్నా? ఇంకోటి పాడాలిగా మరి. సిరిమల్లె పువ్వుల్లో చీకటాయ నా కొడుకు ఇంకా రాడాయే సిరిమల్లె పువ్వుల్లో ఎలిగేటి ఎన్నెల్లో ఏడబాయ నా కొడుకు జాడ తెలవదాయే ఎలిగేటి ఎన్నెల్లో ఓ కొడుకో నా కొడుక పొద్దంతా పని చేసి అలసిపోయినా గాని ఓ కొడుకో నా కొడుక నీ ముద్దు మొఖం చూసి మురిసిపోతిగారా ఓ కొడుకో నా కొడుక ఓ కొడుకో నా కొడుక నీతోటి శోభదగాళ్ళు చిన్నబోయినారు ఓ కొడుకో నా కొడుక ఎలిగేటి ఎన్నెల్లో ఏడబాయ నా కొడుకు జాడ తెలవదాయే ఎలిగేటి ఎన్నెల్లో ఓ కొడుకో నా కొడుక అన్నాలేరంటూ సెల్లెనన్నాడు కాబట్టే ఓ కొడుకో నా కొడుక ఓ బిడ్డో నా బిడ్డ అడిమి తల్లి ఒడిలోనే నిద్రపోయినాడు ఓ బిడ్డో నా బిడ్డ. కొడుకు మీద పాట. బిడ్డ మీద ఏమైనా వస్తాయా? బిడ్డ మీదనా? మీ అమ్మ మీద, మీ నాన్న మీద, బిడ్డ మీద? బిడ్డ మీద వస్తాయి. ఏం పాట ఉండేగక్క? జో జో జోక మారాడు అట్లా కాదు ఉయ్యాల తోటల పాట ఏందో ఉండేనేవరా గుర్తు రావట్లేదు. సరే జోల పాట ఏమన్నా వస్తాయా మరి? జోల పాటలు వస్తాయా? జోల పాటలా? జో 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 కుమార్ అనేది జోల పాటే కదా. వస్తాయి పాడతాను. జో 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 కమారా ఎడవా గులవ కమారా జో 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 కమారా ఎడవా గులవ కమారా. ఇంకో పాట ఇంకోటి పాడతా. సరే పాడు. ఇప్పుడు నిన్న 5 కిలోనే గుగ్గుమ్మ గుమ్మడి చంద్రమై పుట్టు ఇప్పుడు మసేటో గుగ్గుమ్మ గుమ్మడి గొంతు రాట్లేదు. ఈ చంద్రమై పుట్టు ఇప్పుడు మసేటో గుగ్గుమ్మ గుమ్మడి ఆ కన్నా వెయ్యదాయే నా ఆత్మలోనే గుగ్గుమ్మ గుమ్మడి మొగ్గన్న వెయ్యదాయే నా మొచ్చమేమో గుమ్మ గుమ్మడి పూతన్న బుయ్యదాయే నా పుణ్యమేమో గుగ్గుమ్మ గుమ్మడి పూత కన్నరా రైరి ననగన్నవారో గుగ్గుమ్మ గుమ్మడి కాతన్న గాయదాయే నా కర్మ ఏమో గుగ్గుమ్మ గుమ్మడి కథ కన్నరా రైరి ననగన్నవారో గుగ్గుమ్మ గుమ్మడి కథ కన్నరా రైరి ననగన్నవారో గుమ్మడి వచ్చిరి అన్నలు ఒలవెగిరానో గుగ్గుమ్మ గుమ్మడి వచ్చినాయా నల్లు ఏం తెచ్చినారో గుగ్గుమ్మ గుమ్మడి గుమ్మ గుమ్మాడి అంటే అల్లయ్య 2 ఎక్కువ వాడు. ఇక అల్లయ్య 2 వదిలేస్తున్నావు. పెద్ద వద్దంటారు కదా ఆయన మొక్కలు ఆయన వాడిన నీకు మళ్ళీ ఎక్కువ పాటలు వాడాలి కదా, అందుకనే నువ్వు ఎక్కడ అలసిపోయి మళ్ళీ పాడనంటావు అని కొంచెం కొంచెం వాడిస్తున్నావు. ఇంకోటి వాడచ్చా? ఇంకోటి ఎన్ని వస్తాయో చెప్పు, అన్ని వాడు. నువ్వు ఎంతసేపు పాడితే పాడాలి కానీ కోడి పిల్లలు నేను కమ్మాలి. సీతమ్మని సిన్ని పాయమ్మునాడు రాముడు పంపిండు రత్నాల పేరుతో పెట్టాడు సొమ్మంపినాడు సొమ్ముల్ల సోబుల్లో పసుపు పంపినాడు పసుపుకు బారెటి నీలంపినాడు నీలకు నిమ్మల బాయంపినాడు బాయికి బంగారు మెట్లంపినాడు మెట్లకు వెయ్యంగా చెట్లంపినాడు చెట్లకు వేయంగా మెట్లంపినాడు బాయి బంగారు మెట్లంపినాడు మెట్లకు వేయంగా చెట్లంపినాడు అన్నాలు వండించి
రాజులు భావించి అన్నదానం నేను శ్రేమించలేదా అన్నదానం నేను శ్రేమించలేదా బాటల్ల ముళ్ళులు వేరించలేదా బాటల్ల ముళ్ళు వేరించలేదా తవ్వల్ల కంపలు మరణించలేదా తవ్వల్ల కంపలు మరణించలేదా పోయిందా రావట్లేదా పట్టుకురా రాజర్రా ఏడ పట్టుకోద్దాం దొరికితే పట్టుకోద్దాం అదొకటి ఇదొకటి కామెడీ కూడా ఉంటాయి కూడా జోకులు ఉంటాయి కదా మేడం అవును అంతే మరి ఉత్తగా గట్టిగానే వాడుకుంటా కదా, జోకులు కూడా వేయాలి. మరి జోకు పాటలు ఏమైనా వస్తాయా? ఆమా జోకు పాటలు జోగు పాటలా పాడిగా నవ్వించే, ఎంత నవ్విపిస్తే అంత. ఏం పాడదాం? ఏం పాటలు వస్తాయి నాకు చెప్తేనే నేను చెప్పుదును. నాకేం ఏం పాటలు పాడతాయి ఏం వస్తాయి మేడం నాకు? ఇక గీ వస్తాయి ఇక చిన్ని చిన్ని దానివేవో పిల్ల పజ్జన్న కోసేదానా